ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి 2026 ఆగస్టు నెలలో జరిగేటటువంటి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఆధ్యాత్మిక పురోగతి, ఆర్థిక పెరుగుదల, కుటుంబ సంతోషం మరియు జీవితంలో కొత్త అవకాశాలను అందించే శుభప్రదమైన నెలగా కనిపిస్తుంది. గతంలో మీరు ఎదుర్కొన్న కొన్ని ఆటంకాలు ఈ నెలలో క్రమంగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం మరియు ధన సంబంధిత విషయాల్లో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని విజయాలు వెంటనే కనిపించవు, కానీ మీరు వేసిన ప్రతి మంచి అడుగు భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని తీసుకువస్తుంది. కాబట్టి ఈ నెలలో ఓర్పుతో, భగవంతునిపై విశ్వాసంతో మీ కృషిని కొనసాగించండి. ఈ నెలలో గురుగ్రహ అనుగ్రహం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్ర యాత్రలు, గురువుల ఆశీర్వాదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి ముందుకు సాగడం ఈ నెలలో చాలా అవసరం. ఇక ఉద్యోగం మరియు కెరీర్ విషయానికి వచ్చినట్లయితే, ఉద్యోగస్తులకు ఈ నెల మంచి పురోగతి అందించే సమయం. కార్యాలయంలో మీ పనితీరును అధికారులు గుర్తిస్తారు. కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చును. అయితే విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ నెలలో క్రమశిక్షణతో చదివితే విజయాన్ని సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ నెల మంచి లాభాలను తీసుకువస్తుంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ఫార్మసీ, వ్యవసాయం, ఆహార పదార్థాలు, ఆధ్యాత్మిక సేవలు, కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త కస్టమర్లు పెరుగుతారు. నిలిచిపోయిన బాకీలు వసూలవుతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి విషయాన్ని స్పష్టంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఈ నెలలో క్రమంగా పెరుగుతుంది. గతంలో రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా ఏర్పడవచ్చు. అయితే కుటుంబ అవసరాలు, పిల్లల చదువు, ఇంటి మరమ్మతులు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించి పొదుపుకు ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్తులో మంచి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇక కుటుంబం మరియు దాంపత్యం విషయానికి వచ్చినట్లయితే, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు మరింత మెరుగుపడతాయి. గతంలో వచ్చిన చిన్న అపార్థాలు తొలగిపోతాయి. పిల్లల చదువు, ఉద్యోగం లేదా వివాహానికి సంబంధించిన ఒక శుభవార్త కుటుంబానికి ఆనందాన్ని తీసుకురావచ్చు. ఇక ప్రేమ మరియు వివాహం విషయానికి వచ్చినట్లయితే, ప్రేమలో ఉన్న వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయాలనుకునే వారికి కూడా మంచి సమయం అనే చెప్పవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా సాగుతున్న వివాహ ప్రయత్నాలు కూడా ఈ నెలలో ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, విదేశీ విద్య, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడితే విజయం సాధించగలరు. గురువుల సూచనలు పాటించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే జలుబు, అలర్జీలు, కాళ్ళ నొప్పులు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతిరోజు ధ్యానం, యోగా, తగినంత నిద్ర, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే, ఉద్యోగం లేదా వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర యాత్ర చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ నెలలో మీనరాశి వారు చేయాల్సిన పరిహారం ఏంటంటే, గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని లేదా సత్యనారాయణ స్వామిని ఆరాధించడం మంచిది.
ఓం నమో నారాయణాయ లేదా ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పసుపు వస్త్రాలు, శనగపప్పు లేదా విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం కూడా ఉంది. ఇక ఈ మీనరాశి వారికి నేను ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే కనుక ఆగస్టు నెల మీ జీవితంలో కొత్త ఆశలను, కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. మీ మంచితనం, నిజాయితీ, భగవంతునిపై విశ్వాసం ఈ నెలలో మీకు పెద్ద బలం అవుతాయి. గతంలో ఎదురైన కష్టాలను మర్చిపోయి కొత్త లక్ష్యాలతో ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో మంచి ఫలితాన్ని అందిస్తుంది. మీపై మీకు నమ్మకం ఉంటే ఈ నెలలో అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీన రాశి వారికి సంబంధించిన గోచార ఫలితాలు మాత్రమే. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీ సంపూర్ణ జాతకాన్ని తెలియజేస్తాం. ఒకవేళ ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి తగినటువంటి రెమెడీని మీరు చేసుకునే విధంగా తెలియజేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య సిద్ధాంతి. ధన్యవాదాలు.